ఎర్లీ రివర్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాచీన నది లోయ నాగరికతలు. మెసొపొటేమియా పరిసరాలు. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేం. సహజ సిద్ధమైన అవరోధాలు లేవు. పరిమితమైన సహజ వనరులు. అధికారం మరియు ప్రభుత్వం. రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు. నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి. శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం. మెసొపొటేమియా ప్రజల లిపిని క్యూనిఫారం అంటారు. మంచినీటి పారుదల వ్యవస్థ కలదు. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. చక్రం, తెరచాప, నాగలిని ఉపయోగించేవారు. ఈజిప్ట్. నైలు నది వరదలను ఊహించవచ్చును. ఎడారులు, సహజ అవరోధాలు. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడుతుంది. ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించారు. ఫారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ప్రజల లిపిని హోడియోగ్లిఫిక్ అందురు. పిరమిడ్ల గురించి తెలుసు. గణితం శాస్త్ర రేఖ గణిత శాస్త్రం వీరికి తెలుసు. వైద్యశాస్త్రం గురించి తెలుసు. ఇండియా భారతదేశం. సింధు నది వరదలను ఊహించలేం. పర్వతాలు, ఎడారులు, సహజ అవరోధాలు. ఋతువు పవనాలు కలవు. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు. ప్రణాళికాబద్ధమైన నగరాలు కలవు. అర్థం కాని లిపి. నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడినవి. మంచి పైపులు వేసి వ్యవస్థ కలదు మరియు ఆ పైపుల ద్వారా మురుగు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపేవారు. చైనా. హోయాంగో నది వరదలను ఊహించలేం. పర్వతాలు, ఎడారులు, సహజ అవరోధాలు. భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతం. సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి. సామాజిక వర్గాల విభజన ఎక్కువ. దైవలోక సామ్రాజ్యం. వ్రాత కలదు. సిల్క్. నాణేలను డబ్బులుగా ఉపయోగించేవారు. ఇనుమును ఉపయోగించేవారు.